అయ్యా మన గర్భాన కలిగిండు మన గొప్ప కొడుకు మన కొడుకు మైపాలు రాదు మన కొడుకు మనం బిడ్డలు లేని వాళ్ళం అయ్యా ఆ కొడుకు పెళ్లి ఎత్తి ఎత్తి బరువు తీరిపోద్ది ఈ మానవ చెత్త ఎన్నడుకున్నా ఈ మధ్య తప్పదు ఎన్నడుకున్నా అక్కడ కానీ ఇక్కడ జీవితం అనేది నువ్వు మన కొడుకు మనంత కొడుకు అయింది నాదా మన కొడుకు పెళ్లి చేస్తే మన నెత్తి మీద బరువు తీరిపోవు అయ్యా మన కోడలు వస్తే నాకు అది అటువంటి కనుక అంత పనులు కోడలు తప్ప చెప్తే నా నెత్తి మీద బరువు తీరిపోద్ది అవ కొడుకు పెళ్లి చేస్తే కొడుకు రాజు వెళ్తే నీ నెత్తి మీద బరువు తీరిపోతుంది దెబ్బనాటగా మన ప్రాణం పోతే మన కొడుకు అయ్యవ్వ లేని కొడుకు అవుతాడయ్యా అయ్యా ఇవాళ జరిగింది రేపు ఎవరైనా అనుకుంటారు రేపు జరిగేది ఇవాళ అనుకునటానికి మానవుడి నుంచి కాలేదు తోవ చూపించిన భగవంతుడే దారి గురించిన భగవంతుడే బతుకు చూపించిన భగవంతుడే బొంద చూపించిన భగవంతుడే గడియల గండం గడియల మాయం గడియలు అప్పుతే మనిషి గండం తప్పునాట అయ్యవ్వ నేను పోరనికి పని అత్తులో రాకపోను పోంగిన నా బిడ్డ కుండ చేదబట్టి నా బిడ్డ ఎవర మీరు వేసుకొని చేయన్నాని మన కొడుకు ఎవరన్నా పిల్లనిత్తు అయ్య పోను నాదా అయ్యా సచ్చినోళ్ళు కానెత్తరా ఈ ప్రపంచంలో అవను ఓడగొట్టుకున్నోళ్ళు కొందరు అయ్యను ఓడగొట్టుకున్నోళ్ళు కొందరు పిల్లలకు దూరమైన తల్లులున్నారు వాళ్ళకు దూరమైన పిల్లలు ఎందరో ఉన్నారు ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా అయ్యవ్వ ఉన్నంత సేపు రూపాయి బలం సచ్చినోళ్ళు గాన తల్ల ఇవాళ ఈ లెంక పెళ్లి గ్రామములోన ఒక్కొక్క రోజు గడిచి ఈ ఆడికి 11 రోజులు గడిచిపోతా అన్నాయి 26 ఇళ్ళల్లా తండ్రి గల్ల చంద్రయ్య ప్రాణం పోంగా కట్టుకున్న ఇల్లు కొన్న దాగా సంపాదించిన రూపాయలు ఆదికి రాల చంద్రయ్య ప్రాణం పోంగా ఏము తీపు రాంతియా కడుపు తీపిన పెద్దదన్నాడు బొందేదేవి పక్క దొరకంగా తన పిల్లల వీరికి జీవి ఎత్తలల్లడిల్లేరా నాకు సారన్న సంతానం కలిగింది నాకిద్దరు కొడుకులు నాకిద్దరు బిడ్డలు నాకేమి పరవనుకున్నాడు చంద్రన్న ఇంకా తల్లి గల్ల సరోయనవా ఆ తండ్రి చంద్రన్న కరో గంజో కలిసి తాగి 4 పిల్లలకు జరమనిచ్చిరా దేవన్నా మరి కొడక సీనన్నో తల్లిదండ్రి బాగిదేరిందిరా ఆ తల్లి సరోజనమ్మా తండ్రి చంద్రయ్యా నా ఇద్దరు కొడుకులు నా ఇద్దరు పడితే కాదని అమ్మా వాళ్ళు అయిన కట్టం చేసి కాని కట్టం చేసి ఉన్ననాడు తినడన్నాడు ఇప్పుడు పాసం ఉండి ఆ పిల్లలు ఆదుకున్నదే తన ప్రాణం మూలంగా కొడుకు దేవన్న కొడుకు సీనన్న ఎదుర్కొన్నారు మరి కొడుకు నేను సేళ్ళల్లో సరకల్లా నా కొడుకులు మంచిగా ప్రభుత్వం కావాలి నా బిడ్డలు పేరుగురేవాలని కొడుకే నేను గొప్ప చెప్పుకున్నా ఇవాళ మీ చేతి ఇక్కడ పోక దూరం అవుతాన్నరా నానా నానబాకి తన బిడ్డలు అది కట్టిల్లు
బిడ్డ ఓ బిడ్డ పూలవా ఓ బిడ్డ లక్ష్మి మిమ్మల్ని దాకా దూరంగా బిడ్డలార మీరు పురంగా పైరము మీరు రాయంగా పైరమని మిమ్మల్ని దాకా కోరుకునే బిడ్డలో మీ అవసరం నమకారమైనాడు మీరు అమ్మని బాధపడితే బిడ్డ మీరు ఏడవుతుందని మీకు తీర చెప్పిన నేను తీర చెప్పే తండ్రిని అది విరగస్తానే అమ్మా బిడ్డ పూలవ్వ గంటల పళ్ళు ఓసి పళ్ళు పళ్ళని అట్టు మిమ్మల్ని ఊరుకో బిడ్డ చేసుకున్నా బాబులు వచ్చిందంట మాత్రావుగా బిడ్డలకు వెళ్తే బిడ్డ దుఃఖమైంది ఈ బిడ్డలు బతకాలే ఆ కొడుకులు బతకాలే ఆయన ఉన్ననాడు ఈనాడు ఇప్పుడు ఉపాసం ఉండి నీళ్ళు తాగి నిద్రపోయి తాగుకున్నదే బాపు మాకు అవ్వలేకున్న మా నాన్న ఉన్నాడని మేము వచ్చిన్నాడు పోయినాడు నీ మంచం కాడు కత్తెనైనా మా కట్టం అడిగినవు బాపు మా సుఖం అడిగినవు రా నాయనో నీకు దొరికిందా నాయనే మమ్మల్ని నల్ల చేసిన బాపు ఇద్దరు ఇళ్ళైనా ఈ వాడకు ముఖాన కొంగు పెట్టి వాంచి అవతల వాడకు తెలుస్తుందట చంద్రయ్య ప్రారంభంగా ఇద్దరు కొడుకులు వెలుసుకున్నాడు ఊరి కొడకా దేవన్న ఊరి కొడకా సీనన్న నా బిడ్డలు టెల్లు కొడక ఎన్నడన్న పోనాడు ఆడిదులకు అమ్మగారు తమ కలిగి ఉండాలంటే తోడ వచ్చే అన్నదమ్ములు ఉండాలి అందరూ ఎన్నడన్న పోనాడు నా బిడ్డలకు కట్టవో నిట్టురో వస్తున్నాడు మా కవ్వ లేకుంటేంది మా కయ్య లేకుంటేంది నాకు ఇద్దరు అన్నదమ్ములని నా బిడ్డలు ఎన్నడన్నా మీ ఇంటికి వస్తున్నాడు ఏ ఆడు ఇళ్ళ రాంట దగ్గరికి వస్తారు కళ్ళెర్ర ఎత్తే దూరం పోతారు నా బిడ్డను నా బిడ్డను రాకుడుకో మీరు రాని చెమ్మ జరిగింది కళ్ళు కట్టుకోమనుకు దుండకుని చేస్తే కట్టవనిట్టురో నాతో చెప్పుకున్నట్టు బిడ్డలు మీతో చెప్పుకొని పోతారా కొడుకున్నారా మీరే అన్నా కళ్ళెర్ర చేతి మీరే అన్న మాట అంటే వినొచ్చినామని నీ అక్క నీ చెల్లె ఇది ఇంత కొరిగిపోయి గోడకున్న మా పోట వల్ల చూసుకుంటా కొడుక నా బిడ్డ ఎడతారా రాయి కొడుకో అయ్యమ్మో నేను బిడ్డలు నా బిడ్డలు కొడుక కొడుకులారా నేను భూమి మీదకి రాగా నేనేం తెచ్చుకున్నా ఇప్పుడు పోంగా నేనేమన్నా పోతానరా కొడుకులారా మీరు కూరత్త కలవలే కూడి బతుకుతే నా జీవికి నిమ్మలం బిడ్డ నీ అక్క నీ చెల్లి అమ్మగారు ఇలా రాజుపడి వచ్చిన్నాడు మీరు మందరెత్తి కలుపు నిండా మాట్లాడితే నా బిడ్డలకు చాలురా తన ప్రాణం పోవంగా ఇద్దరు గోడల్లో విరుపుకున్నాడు ఓ కొడల లక్ష్మి ఓ కొడల రైతవు నా కొడుకులు మోగోళ్ళు ఎక్కడుంటారో ఎక్కడ పోతారో అనే కోడలు నా బిడ్డలో తిన్నాడు బిడ్డ మీరు అవేనుక అవ్వలే మీరు అరుచుకొని సాగరోలు లేవు ఓ కోడలు లేరా మీ అత్త సర్వకారమైన నాడు నుండి బిడ్డ నా బిడ్డలు దూరానున్న మీరే బిడ్డల ఇల్లు మీరు కంచంలో అన్నం వేసి తినవల చేతికిస్తే నాకు బిడ్డలు అదిగి రాలేదు బిడ్డు బిడ్డలారా నా బిడ్డలను పరాయి రాజ్యం ఇచ్చిన పరాయి ఇంటి బిడ్డలు నా ఇంటి బిడ్డలు చేసుకున్నా బిడ్డలారా మీ చేతి ముక్కడు పువ్వకు నేను నోసుకోలే నా బిడ్డలు అత్తిన్నాడు మీరు అవ్వను కాబోలే మీరు మందరిచ్చి ముక్కడు పువ్వ పెడితే కట్టమో నిట్టురో మీతో చెప్పుకుంటారు నా బిడ్డలు మీరేమన్నా ఎడవన పడవన చూస్తే మా కవ్వమే ఇన్నాడే అయ్యవే ఇన్నాడే మా కవ్వగారితో దూరం అయిందని నా బిడ్డలు నా బిడ్డలు ఎడతారే
ఓ తిన్నల్లుడా నరసయ్యా మిమ్మల్ని ఒక్కనాడు పేరు వచ్చి పిలవలేదు నా కొడుకులోనే మిమ్మల్ని అయ్యా అని పిలుచుకున్నా ఇవాళ అత్త పండుగ చేసిండు మా పండుగ చేస్తాను అయ్యా నేను పోతాన్నా అయ్యా మరి నా బిడ్డలు పైలమయ్యా నేను నా కొడుకులుంటాను మా అత్త మామ లేరాని నాతో మనవకుల్ని నేనున్న నా డోర నా ఇంటికి కట్టుకోలే అయ్యో బిడ్డలు పైలమనే తండ్రి సరోజ అటువంటి తల్లి ఎలా సరోజ తండ్రి సింధురయ్య ప్రాణం పోవంగా బిడ్డల మీదకి కొడుకుల మీదకి అల్లుళ్ళ మీదకి కోడళ్ళ మీదకి జీవితల్ల మనవలు మనవరాళ్ళ మీదకి ఎంత వల్ల నిల్లింది చూసినా ఈ జీవితం అనేది మానవునికి నూరేళ్ళ శాస్త్రం కాదు అయ్యో అల్లుల్లారా నా కన్న కొడుకులో చూసుకున్న నీ బామ్మారులు ఉంటాను నేనున్న నా డోల ఎప్పటోలే అచ్చిపోయిన నా బిడ్డను ఏమన్న మాట అంటే మా అమ్మ చచ్చిపోయింది మా నాన్న చచ్చిపోయిందని నా బిడ్డను ఎడతారు అయ్యా మనవరాళ్ళ మీదకి జీవితంలో నిల్లింది ఓ మనవరాల ప్రియాంకవ్వా ఓ మనవడా సంతోషు ఓ మనవరాల సుకన్యవ్వా ఓ మనవడా దిలీపు ఓ మనవరాల శ్రీజవ్వా ఓ మనవరాల శ్రీనవ్వా ఓ మనవరాల శరణ్యవ్వా ఓ మనవడా ప్రణయ్ తేజ ఓ మనవడా నాగరాజు ఓ మనవడా కుమారు మీరు నా పిల్లలు నా బిడ్డ పిల్లలు నా కొడుకు పిల్లలు అవి మిమ్మల్ని చూస్తే తిరకల గుంపోలు నా చుట్టూ ముదురుకుంటే నాకు తినకున్న తిన్నంత నిమ్మలమైంది బిడ్డ మనవరాళ్ళ రాసిండు తన ప్రాణం పోంగా ఓ బామ్మారి రాజమొగి ఓ చెల్లె ఓడవా నేను తండ్రేమో నా కొడుకులు నా బిడ్డలు ఉంటాను బాధ తిన్నాడు బాధ చెప్పుకునడానికి నా బిడ్డ తిన్నాడు మీరు తీర మీరు చెప్పలేరా రామరవురా కోడు గుట్టు తిరిగి 1,000,000 బలగంలో చంద్రయ్య కామైపోదు తిరిగేస్తాడా మనము తప్ప నా చూడి మా మన ప్రాణం పోతే మన కొడుకు అయ్యావో ఏని కొడుకు అవుతాడయ్యా అయ్యా ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా అయ్యవ ఉన్నంత సేపే రూపాయి బలం అందులో లేని ఆడోళ్ళ కాటన బలంబు అవ్వయ్య మీద కొడుకులకు బిడ్డలకు భోగాటకం అన్నారు కొడుకు పెళ్లి ఎత్తవరని తీరు తీపోవునయ్యా తన మీద కూడా తీరిపోతున్నావు రాజెట్లకు ఒకవేళ మన కొడుకు పెళ్లి చేసుకొని అంటాడు అప్పుడు నేనేం చెయ్యాలి కొడుకు పెళ్లి చేసుకొని అంటే ఏం చేయాలంటావా అది
పని చేయి ఏం పని చేయాలి మీ అమ్మ మందాయి సత్తాట అని చెప్పు నువ్వు మందనుకో ఇక ఆమె నువ్వు మందాలి బాబు నీ పెళ్లి చేసుకుంటా అంటే అవ మందాయి సత్తాను గడ్డి మంది కోత్తరాల్లో బండ పెట్టి నువ్వు పోయో గుంజిగా గట్ల కాదు నేను మందావుతా అని అను నేను ఉరికిపోయి డబ్బు పట్టుకుంటా అద్దే వాడు ఎట్లా చేసుకుంటాడు అద్దే నువ్వు నన్ను బతిలాడాలి నువ్వు నన్ను బతిలాడినట్టున్నారు నేను తాగుతానని నేను పేరు నేను నిజంగా నువ్వు తాగడం అనుకో నేను తీసుకుపోయి అనకుండా కోసం ఎత్తేస్తారు నన్ను తీసుకుపోయి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ చెప్తారు నువ్వు మాత్రం నాకు నేను తాగేలాగా చూస్తావు గుంజిగా డబ్బు పట్టుకుంటాడు నువ్వు వచ్చి బతిలాడాలంటే నేను తాగేలాగా చూస్తావా ఓకే ఓకే మూత తీస్తా అంటే ఉరికి చాగబట్టాలి సరే కానీ అవ్వ మంద ఆయన మధ్య పెళ్లి చేసుకోను అంటే అప్పుడేం చెయ్యాలి అట్లా కూడా చేసుకోండి అట్లా వేసుకోరు అంటే దూరాన్ని కురేసుకొని ఉరేసుకుంటే ముందట 4 గంటల కింద ఉత్సవ పోసుకుంటాం నేను ఫ్యాన్కి తాడు ఇస్తా అంటే నువ్వు చూడాలి కొడుకు అవ్వదు అత్తదాడు రోజు అత్తదాడు రోజు ఉరికొచ్చిన మరి ఉరి పెట్టుకున్నా చూస్తావా అవ్వ ఉరి పెట్టుకుని సచ్చిన మంచి చేసుకొని అంటాడు ఏం చెయ్యాలి పని చేయి ఏంటి ఒక పని చేయి నేను కుమ్మరాళ్ళు ఇంటికి పోయి ఒక సిప్పర్ ఎత్తా సిప్పరిండే నీళ్లు పోసి వెళ్ళు అని అలా దునికి సత్తాను సిప్పర నీళ్లు పోసి అమ్మ దునికి సత్తాటరా ఒక మాట ఆ సిప్పల దునికి సచ్చిన మంచి చేసుకోవాలంటే అప్పుడు ఏం చెయ్యాలి ఒక పని చేయి ఇవాళ చేసుకున్నా అంటే నువ్వేం చేయాలి నాయనకి కొట్టు ఇక రావాలి దెబ్బ కొట్ట నన్ను నిజంగా కొట్టు నన్ను కొట్ట నిజముండా నువ్వు చెప్తే నేను చెప్తే వాడు చేసుకుని అంటాను కట్ట కట్టుకొని నాయనకి కొట్టుతాను కురికిరా మరి నిజంగానైతే కొట్టద్దు అచ్చు కొట్టడానికి కురికి రావాలి నాకు సందర్భాలు ముళ్ళు గప్పుడు అనుకుని గట్టిగా సంపనే తర్వాత నేను చూసుకుంటా అంతేనా అయితే అవ్వని కొట్టిన మనిషి అయ్యా చేసుకోను అంటాడు ఏం చెయ్యాలి ఇక అప్పుడు నువ్వేమందాయి సావాలి మరి చేసినాక వాడు ఎందుకు ఒప్పుకోడా తల్లి రాజులు అట్లా ఈసారి మేడల్లో ఉన్నారు అటువంటి బాలు వైపాల రాజు ఎరగడ చిత్ర వారికి వారికి సరుకులు గుళ్ళబడి బలు బలు అనుకునేది బాలుడు వైపాల రాజు పరిలోన సారి కనుక ఇప్పుడు పుస్తకాలు ఏమి కేసుకొని సంద్ర పుస్తకాలు సంఖ్య కేసుకొని మా అమ్మ కాతమని వారు వై కమల వాళ్ళని బల్లబడి కత్తరని బాలుడు వైపాల రాజు బాలుడు వై వెళ్ళిన దాన్ని బాలుడు వైపాల వాడు ఏమైనా గంట మొక్కనే చూస్తున్నాడు శివరాజ్ ఎప్పుడు గంట కొడతాడు అప్పుడే ఉరకాలి అని వాడు గంట మొక్కనే చూస్తాడు వాడు ఆగనే ఆగాడు అత్తడయ్యా పొలగాడు ఎందుకు ఇప్పుడు ఆగి వల్లదే దానికి లంజ ఇచ్చే నా మోడు మంచిగా లంజ మామ ముసలు అయినా వాళ్ళ ముచ్చడై తొడవదామా 10 మంది ఉన్నా నావ ఒక్కడు వాళ్ళు అయా ముచ్చటి దొంగలంజ అన్న అట్లా అంటే అమ్మమ్మ నాన్న అంతే